కాంగ్రెస్ పార్టీ వచ్చి దాదాపు 2.5 ఏళ్లు గడుస్తాం. పరిపాలన సజావుగా జరుగుతుందా? ఎవరికి ఏ హక్కు ఇచ్చిండ్రు? ఏ రాజ్యాంగంలో ఉంది ఇది మా భూములు లాక్కోవాలని? ఆ బస్ యాత్రలో కూడా లంబడి తాండలు అందరూ స్వాగతిస్తా ఉన్నారు. చెప్పే కొడుకులకు చెప్పు తీసుకొని కొట్టాలి. అంటే వీళ్ళు క్వశ్చన్ చేయలేకపోతున్నారన్న? మా గిరిజన లంబాడి ఎమ్మెల్యేలు రామచంద్ర నాయక్ పెద్ద సన్నాసి, పాలు నాయక్ పెద్ద బేకూఫ్, రామదాస్ నాయక్ ఉత్తగా గాలి, ఇంకో మురళీ నాయక్ అనే ఆయన ఉన్నాడు దేనికి పనికిరాని చెత్త. లంబాడి బిడ్డల పక్షాన ఏ రోజైనా ఈ నా కొడుకులు మాట్లాడారు ఒక్కరన్నా? నికాసన నిధులు ఎవరు లేరా అంటారు కాంగ్రెస్ వాళ్ళు. మరి చెప్పులు తీసి కొడతామంటున్నారు, ఉరికిచ్చి బట్టలు చించి కొడతారు వాళ్ళని. జూపల్లి కూడా సవాల్ చేసిడో, సవాల్కు భయపడుతున్నారు హరీష్ రావు కేటీఆర్ అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి నీ జూపల్లివా, జూలో ఉండే పిల్లివా నువ్వు? అంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీ 8 లక్షల కోట్ల అప్పు చేసిన దగ్గర డబ్బులు లేవను రేవంత్ రెడ్డి వీడేం చేస్తున్నాడు? మరి ఉన్నాయి కూల కొట్టుడు తప్ప చేసిందేముంది? నువ్వు 4.5 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి? దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర ప్రభుత్వంలో 2,000 ఉద్యోగాలు ఇచ్చిన పాపన వలె మొదటిసారి తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ చేసింది అంటున్నారు. వద్దురా బాబు మాకు కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన ఈ రేవంత్ రెడ్డి పాలన అంటున్నారు. ఇప్పుడు కూడా మీకు పదవులు సరిసమానికి ఎప్పుడు పంచినట్టు అనిపించలేదు. ఇప్పటికి 2 రైతు బంధువులు ఎగ్గొట్టిండు. దేనికి రేవంత్ రెడ్డి గారు రావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలని అంటారు. యువత మొత్తం కూడా బీజేపీ వైపే ఉందని చెప్పి బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. 12 ఏళ్లలో తెలంగాణకు మేము ఇది ప్రత్యేకంగా తీసుకొచ్చినాము, అన్ని రాష్ట్రాలకు కాకుండా ఇక్కడ కూడా అని చెప్పమని ఒక్క మాట ఏదో ఎవరైనా. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్స్ 50 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా గిరిజన బస్సు యాత్ర కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. దాదాపు జూన్ 25 నుంచి జూలై 1 వరకు దాదాపు వారం రోజులుగా ఈ బస్సు యాత్ర గిరిజన తండాల నుంచి వెళ్ళాలి అని చెప్పేసి తండాల్లో ఇందిరాగాంధీ జెండా ఎగరాలి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా దీన్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన పరిస్థితి. అలాగే తెలంగాణలో సవాళ్ళ పర్వం కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కావచ్చు, జూపల్లి కావచ్చు, అలాగే టీపీసీసీ కావచ్చు, ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి హరీష్ రావు కేటీఆర్ సంబంధించి సవాళ్ళ పర్వం కొనసాగుతుంది. మీ పాలనలో అప్పులెన్ని జరిగాయి, మా పాలనలో అప్పులెన్ని జరిగాయి అంటూ కూడా రకరకాలుగా ప్రతి సవాళ్ళు విస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులు అన్ని విషయాలపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ లీడర్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మరియు గిరిజన నాయకులు కరాటే రాజు గారు ఉన్నారు. మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఏం జరుగుతుందన్న కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు మీరు 10 ఏళ్ళు పరిపాలన చేసారు బీఆర్ఎస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ వచ్చి దాదాపు 2.5 ఏళ్లు గడుస్తా ఉంది. అంటే ఎట్లా చూస్తారంటే పరిపాలన సజావుగా జరుగుతుందా? ప్రజలు ఏ విధంగా అట్రాక్ట్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ? తెలంగాణలో 2.5 ఏళ్లుగా చీకటి పాలన కొనసాగుతా ఉంది. తెలంగాణలో 2.5 ఏళ్లుగా ఇందిరమ్మ పాలన కాకుండా హిట్లర్ పాలన కొనసాగుతా ఉంది. తెలంగాణలో అంటే ప్రపంచ పటంలోనే అగ్రగామిగా దూసుకుపోతున్నటువంటి తెలంగాణ, అభివృద్ధిలో ఆ రకంగా దూసుకుపోయినటువంటి తెలంగాణ అంతే వేగంగా 2.5 సంవత్సరాల్లో కిందికి వచ్చింది, తిరోగమనం వైపుకి వచ్చింది. రేవంత్ రెడ్డి పాలన ఒక బోఫర్స్ పాలన. రేవంత్ రెడ్డి పాలన ఇది ప్రజాపాలన కాదు, నియంతృత్వ పాలన, నిరంకుశ పాలన, ప్రజలను కాల్చి చంపే పాలన. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, వచ్చిన మొదటి రోజు నుంచే ప్రజల గోస స్టార్ట్ అయింది. వచ్చిన మొదటి రోజు నుంచే నా లంబాడి జాతి మొత్తం కూడా అన్యాయానికి గురి అవుతా ఉంది. వచ్చిన మొదటి రోజు నుంచే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే అన్యాయానికి గురి కాబడ్డటువంటి జాతి లంబాడి జాతి. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా మేము జనాభాలో అత్యధికంగా ఉన్నటువంటి లంబాడీలకు మంత్రి పదవి ఉండేది, ఏ క్యాబినెట్ అయినా. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే 2.5 ఏళ్లుగా మంత్రి పదవి లేనే లేదు లంబాడీలకు. మంత్రి పదవి లేదు సరిపోగా కొడంగల్ నియోజకవర్గంలో కోస్గి మండలంలో లగచర్లలో, బొమ్రాజ్పేట మండలం కోస్గి మండలం మధ్యలో ఉన్నటువంటి లగచర్లలో లంబాడీల భూములు లాక్కొని, మా భూములు లాక్కోవద్దు, మేము ఆ భూముల మీదనే బతుకుతున్నాము, వద్దు అంటే వాళ్ళపైన బలవంతమైన బలం ప్రయోగించి పోలీసులను పంపించి, ప్రైవేటు వాళ్ళ సైన్యాన్ని పంపించి, ఆడవారని చూడకుండా, ఆడమొగని చూడకుండా అర్ధరాత్రి ఇంటిపైన దాడులు చేసి మా భూములు లాక్కొని మా 52 మంది లంబాడి బిడ్డలను పోలీస్ స్టేషన్ 3 నెలల పాటు జైలు పంపించినటువంటి చరిత్ర ఈ కీచకుడు. ఆ ఏరియాలో కంపెనీలు పెట్టి ఇంటికి ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పింది. దేనికండి? మా భూములు మీ కొండారెడ్డిపల్లి దగ్గర పెట్టుకో, కొండారెడ్డిపల్లి దగ్గర నీ భూములు పెట్టుకో, అక్కడ మేము అక్కడ అడగలేదే నీకు? లంబాడి బిడ్డల భూములు తీసుకోమని చెప్పలేదే? నీకు పెట్టుకోవాలంటే చాలా ఉన్నాయి, బంజరు భూములు ఉన్నాయి, నువ్వు దేనికి పెట్టుకోవాలి అంటే మా భూములు లాక్కొని మమ్మల్ని బాగా అటెండర్లు చేస్తావా?
మా భూములు లాక్కొని మేము గౌరవంగా బతికే రైతును, ఆత్మగౌరవంతో బతికే రైతును మా భూములు లాక్కొని మమ్మల్ని దాంట్లో చెప్రాసి పని చేయడానికి, అటెండర్లు పని చేయడానికి పెడతావా? ఎవరికి ఏ హక్కు ఇచ్చిండ్రు? ఏ రాజ్యాంగంలో ఉంది ఇది మా భూములు లాక్కోవాలని? నీ పోలీసులు పెట్టి మా ఆడవాళ్ళని ఎక్కడ ముట్టకూడదు అక్కడ ముట్టినావు. మా ఆడవాళ్ళని చూడకుండా నిర్దాక్షిణ్యంగా వివరించినావు. మరి నీ పాలన ఏం పాలన? దీన్ని ఇది ఇందిరమ్మ పాలన అవుతుందా? ఎట్లయితుంది ఇది ఇందిరమ్మ పాలన? ఇది నిరంకుశ పాలన కాదా? నియంతృత్వ పాలన కాదా? ఏం చేసిండండి? 100 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. ఎక్కడొచ్చినాయి 2 లక్షల ఉద్యోగాలు? 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యి అని చెప్పేసి అడిగినందుకు ఈరోజు అశోక్ నగర్లో, చిక్కడపల్లిలో, ఉస్మానియా యూనివర్సిటీలో, దిల్సుఖ్ నగర్లో ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో వాడిన పారామిలిటరీ పోలీసు బలగాలు, వ్యాన్లు వచ్చి ఆడపిల్లలను చూడకుండా, విద్యార్థిని నిరుద్యోగులను చూడకుండా ఈపుల పైన లాఠీలతోటి కరళా నృత్యం చేసి వాళ్ళను ఘోరంగా కొట్టింది. నిజం కాదా? ఇదా ఇందిరమ్మ పాలన? ఇదా ప్రజల పాలన? ఏమిచ్చిర్రండి? తాండాలకు ఏమిచ్చిర్రు? గిరిజనులకు పదవులంతా ఉన్నాడు, చాలా మంది పదవులు వచ్చినాయి, అందరు సంతోషంగా ఉన్నారు కాబట్టి బస్సు యాత్ర ఏర్పాటు చేసినాం. ఆ బస్సు యాత్రలో కూడా లంబడి తాండాలు అందరూ స్వాగతిస్తా ఉన్నారు, మంగళారతి బట్టి సాగతిస్తా ఉన్నారు బస్సు అని చెప్పి మాట్లాడుతున్నారు. సిగ్గుశరం ఉండాలి ఈ కొడుకులకు, సిగ్గుశరం ఉండాలి బేకూఫ్ గాళ్లకు. ఆ మాట మాట్లాడడానికే తండాలకు పదవులు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి, తండాలలో అభివృద్ధి బ్రహ్మాండంగా జరిగిందని చెప్పే కొడుకులకు చెప్పు తీసుకొని కొట్టాలి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే బాధతో చెప్తున్నా, ఒక బాధ్యతగా చెప్తున్నా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నా. ఏ తాండాకు రోడ్డు వేయలే, నూతన రోడ్డు. నువ్వు తాండాకి ఇస్తాన్న 25 లక్షల రూపాయలు ఇయ్యలే. ప్రతి సంవత్సరము ఒక్కొక్క తాండాకు 25 లక్షల రూపాయలు అభివృద్ధి నిధులు ఇస్తా అని చెప్పినావు, 1 రూపాయి కూడా ఇయ్యలేదు. అదే కాదు, బ్యాక్లాగ్ పోస్టులు ఇస్తా అన్నావు, అది కూడా ఇయ్యలేదు. అదే కాదు, ఎస్టీ బిడ్డలు 10వ తరగతి పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే 1,00,000, పిహెచ్డి పాస్ అయితే 5 లక్షలు ఇస్తా అన్నాడు. ఒక్కరికన్నా ఇచ్చిన 2.5 సంవత్సరాలలో? ఒక్కడికి ఇయ్యలే. ఒక్క బ్యాక్లాగ్ పోస్ట్ అని వేసినావా? వేయలే. ఒక్క మంత్రి పదవి ఇచ్చినావా? ఇయ్యలే. ఒక్క తాండా కన్నా ఏదైనా సదుపాయాలు కల్పించినావా? కలిపియలే. ఇవేవి అని అడిగిన పాపాన ఈరోజు మా వాళ్ళ పైన కేసులు పెడతా ఉన్నాడు, మా వాళ్ళ పైన దాడులు చేస్తా ఉన్నారు, ఇటువంటి మేము మాట్లాడే వాళ్ళపైన కేసులు పెడతా ఉన్నాడు. ఎన్ని రోజులు మా గొంతులు మూస్తావు నువ్వు? ఎన్ని రోజులు మా నోరులు మూస్తావు? ఇది ప్రజాస్వామ్యం కాదా? నీ రాజ్యాంగం నీ రాజ్యాంగమా? ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉన్నటువంటి రాష్ట్రంలో లేమా? ఏదేమైనా రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుందా? ఇట తప్పు కదా, చాలా తప్పు కదా. నువ్వేం చేసినావని? ఏ తాండాకు మంచి నీళ్ళు ఇచ్చినావని బస్ యాత్ర చేస్తున్నావు, ఏ తాండాకు నూతన పాఠశాల ఇచ్చినావని బస్ యాత్ర చేస్తా ఉన్నావు, ఏ తాండాకు స్కూటీ ఇచ్చినావని బస్ యాత్ర చేస్తా ఉన్నావు, ఏ తాండాకు తులం బంగారం ఇచ్చినావని చెప్పి బస్ యాత్ర చేస్తా ఉన్నావు, ఏ తాండాకు ఉద్యోగం ఇచ్చినావు, నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చినావు అని ఇచ్చి బస్ యాత్ర చేస్తా ఉన్నావు. సిగ్గుశరం ఉండాలి. ఈ బస్ యాత్రలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 ఎమ్మెల్యేలు, ఆ దద్దమ్మలు, సన్నాసులు, చెవటల వాళ్ళు. మా గిరిజన లంబాడి ఎమ్మెల్యేలు రామచందర్ నాయక్ పెద్ద సన్నాసి, బాలు నాయక్ పెద్ద బేకూఫ్, రామదాస్ నాయక్ ఉత్తగా గాలి, ఇంకో మురళీ నాయక్ అనేట ఆయన ఉన్నాడు దేనికి పనికిరాని చెత్త. వీళ్ళు ఎందుకంటున్న ఈ మాటలు అంటే, దేవరకొండలో ఉన్నటువంటి ప్రజలు, లంబాడి బిడ్డలు నానా రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు, నానా బాధలు పడతా ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి రిక్షాలు తోముతా ఉన్నారు, ఆటోలు తోలుతా ఉన్నారు. ఇక్కడికి వచ్చి పొట్టకూటి కొరకు వాళ్ళు పొట్టలో పుట్టిన పిల్లలను నమ్ముకునే పరిస్థితి ఉంది. ఈరోజు ఆడవాళ్ళు వాళ్ళ పొట్ట నమ్ముకొని బతికే పరిస్థితి ఉంది. ఎందుకు దేవరకొండలో పాఠశాలలు కొత్తవి పెట్టావు? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎందుకు పెట్టావు ప్రతి మండలానికి? ఎందుకు నూతన పాలిటెక్నిక్లు పెట్టావు దేవరకొండలో? దేవరకొండలో ఉన్నటువంటి 6-7 మండలాల్లో ఎందుకు నువ్వు అభివృద్ధి పనులు చేయవు? ప్రతి తాండాకు రోడ్డు ఉందా? వస్తావా? చూపిస్తావా? ప్రతి తాండాకు ఉద్యోగాలు ఉన్నాయా? నూతన పరిశ్రమలు ఏమైనా పెట్టినావా? కనీసం చదువుకున్న పిల్లలకైనా, ఇప్పుడు చదువుతున్న పిల్లలకైనా ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పించలేని సన్నాసులు వీళ్ళు తండాల బస్ యాత్ర చేస్తారా? ఫస్ట్ వీళ్ళ నియోజకవర్గాలు చేయమని చెప్పు. అంటే వీళ్ళు క్వశ్చన్ చేయలేకపోతున్నారు అన్న పార్టీలో చేతకాని దద్దమ్మలు, చెవటలు, దేనికి పనికిరాని వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు సిట్ అంటే కూర్చోవడం, ఉట్ అంటే లేవడం.
వీళ్ళు సెట్టుబుట్టాడు మనుషులు అండి వీళ్ళు. వీళ్ళ భారత రాజ్యాంగం పైన అవగాహన కానీ, చట్టాలపైన అవగాహన కానీ, లంబాడి ప్రజల పక్షాన మేము గెలిచినాము, వీళ్ళని పని చేయాలి, తాండాలకు కనీసం మంచినీళ్ళు ఇవ్వాలి, పరిశ్రమలు పెట్టాలి, పాఠశాలలు పెట్టాలి, ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలి, నూతన పాఠశాలలు పెట్టాలి, కొత్తగా హాస్టల్ పెట్టాలి, ఆ గురుకులాల్లో చనిపోతున్న బిడ్డల చావులు ఆపాలి. కేసీఆర్ గారు పెట్టిన ఆ గురుకులాల్లో ఏదైతే ఎంబీబీఎస్లు ఎంఎస్లు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఐఐటి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, మరి ఇప్పుడేమో పాడేల పైన మోసుకోపోతా ఉన్నారు, జనాలను గురుకులాల్లో చదువుతున్నారు. వాళ్ళ పక్షాన మాట్లాడలేని ఈ దద్దమ్మలు ఈరోజు బస్ యాత్ర పెట్టుకొని మాట్లాడుతారంట. గురుకులాల్లో ఇప్పటికి 90 మంది చచ్చిపోయారు. 90 మందిలో 60 మంది లంబాడి బిడ్డలు. లంబాడి బిడ్డల పక్షాన ఏ రోజైనా ఈ నా కొడుకులు మాట్లాడారు? ఒక్కడన్నా మాట్లాడిండ దీంట్లో? ఒక్క ఈ ఎంపీ బలరాం నాయక్ గారు కానీ, ఈ 4 ఎమ్మెల్యేలు కానీ, ఈ సన్నాసులు ఎమ్మెల్యేలు కానీ, రామచంద్ర కానీ, రామదాస్ కానీ, లేకపోతే బాలు నాయక్ కానీ, మురళీ నాయక్ మాట్లాడిండ ఎప్పుడన్నా? లంబాడి బిడ్డలకు తండాలకు రోడ్డు లేవని ఏ రోజున కొత్త రోడ్డు వేయించారు వీళ్ళు? మాకు ఒక్క పాలిటెక్నిక్ ముఖ్యమంత్రి గారు మాకు దగ్గర ఒక పాలిటెక్నిక్, మా ఇంజనీరింగ్ కాలేజ్ ఇవ్వమని అడిగిర్రా? ఒక్క ఊరికన్నా ఆరోగ్య కేంద్రాలు పెట్టించిరా? సన్నాసులారా మీరు? మీకు మాట్లాడే హక్కు ఎక్కడిది అంటున్నా నేను. తాండాలో ఎన్ని సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు, మరి మంచిగా స్వాగతించారు తాండాలో అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు. అడుగడుగున ఈ బస్సు యాత్ర అంత ఫెయిల్యూర్ ఇంకొక బస్సు యాత్ర లేదు ప్రపంచంలో. అత్యంత ఫెయిల్యూర్ ఈ బస్ యాత్రనే. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఉత్తగా చెప్పాను ఇది కూడా. ఎందుకు చెప్తున్నా అంటే, గాంధీ భవన్ ఫస్ట్ ఇక్కడికి వచ్చిర్రు, ఈడ మా వాళ్ళు కొంతమందిని అరెస్ట్ చేసిర్రు. ఇక్కడ సెక్రటరియట్ పక్కన కన్నా ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర. దాని తర్వాత వాళ్ళు గాంధీ భవన్ దగ్గర పోయి వాళ్ళు ముఖ్యంగా మొదట ఏమనుకున్నాడు, మా ముఖ్యమంత్రి వస్తాడు, జెండా ఊపుతాడు, ఊట అనుకున్నాడు. అక్కడ పీకే గాడు ఏడా రాలే, జెండా ఊపిన దగ్గర లేడు, పీకిన దగ్గర లేడు. వచ్చిర్రు, ఆడనే అడ్డం పడ్డారు మా వాళ్ళు. అసలు గో బ్యాక్ బస్ యాత్ర అసలు ఇక్కడ నుంచి కదలేదే లేదు. ఏది గాంధీ భవన్ దగ్గర. నేను ఆడ ఈడ కాదు, బయట దాటిన తర్వాత నేను అంటలేను. గాంధీ భవన్ దగ్గరనే అడ్డం పడ్డారు మా వాళ్ళు. అక్కడనే బస్సును కదలకుండా చేస్తే పోలీసులతోటి అరెస్ట్ చేపించి, పోలీసుల పహారాతోటి ఆ బస్సు బయటికి వెళ్ళిందా? సరే, ఇక్కడైతే అరెస్ట్ ఎంతమందిని అరెస్ట్ చేస్తావు నువ్వు? ఇక్కడ నుంచి తుక్కు కూడా పోలేదు, తుక్కు కూడా దగ్గర అడ్డం పడ్డారు. తుక్కు కూడా అడ్డం పడితే ఆడ అరెస్ట్ చేసిరు. ఆడ నుంచి కొద్దిగా ముందుకు పోలేదు, కర్తాల్ దగ్గర పోయి ఆడ అడ్డం పడ్డారు. గో బ్యాక్, మీ బస్సు యాత్ర అవసరమే లేదు, మీరు అవసరమే లేదని చెప్పేసి మా తండా ప్రజలు, యువకులు, మేధావులు, నిరుద్యోగులు అందరు చెప్పారు. ఎక్కడ అడుగున కర్తాల్ నుంచి మైసిగండి దగ్గర అడ్డం పడ్డారు, మైసిగండి నుంచి ఆ వెల్దండ దగ్గర అడ్డం పడ్డారు, వెల్దండ నుంచి కల్వకుర్తి దగ్గర అడ్డం పడ్డారు, కల్వకుర్తి నుంచి వంగూరు దగ్గర అడ్డం పడ్డారు, సొంత రేవంత్ రెడ్డి ఏరియాలో. అదే దాని తర్వాత అచ్చంపేటలో అడ్డం పడ్డారు. ఎక్కడ పోయినా వీళ్ళకు బస్సు యాత్ర అనేది దినదిన గండంగా గడిచింది తప్ప వీళ్ళకి ఏ రోజు కూడా ఎవరు కూడా వీళ్ళకి స్వాగతం పలకలే. వీళ్ళు 100 కోట్ల రూపాయలు 4 రోజుల్లో ఖర్చు చేసిరు. 100 కోట్ల రూపాయలు ఖర్చు వసూళ్లు వీళ్ళ కథలు కాదు ఇక. కానీ ఎక్కడ తెలంగాణ ప్రజలకు కానీ, తండా ప్రజలకు కానీ ఒరిగింది ఏమీ లేదు. దీనివల్ల ఇంకా కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి పోయింది, కానీ ఇక్కడ కూడా జరగలేదు. ఎందుకంటే మంచి చేస్తే స్వాగతిస్తారండి, మంచి చేస్తే ఎవరైనా స్వాగతిస్తారు. ఇప్పుడు నేనున్నా, కేసీఆర్ గారు మీరు ఏం చేసిర్రు అని నేను అడిగితే నా తప్పవుతుంది. కేసీఆర్ గారు 100 పనులు చేసి లంబాడీలకు. తండాలను గ్రామ పంచాయతీ చేసిండు. మేమెంతో మాకంత జనాభా, బాబాసాహెబ్ అంబేద్కర్ సూక్తిని భారత రాజ్యాంగంలో మేమెంతో మాకంత అన్నందుగా 6% నుంచి 10% రిజర్వేషన్ పెంచిండు. పోడు భూముల పట్టాలు ఇచ్చిండు, 4.5 లక్షల ఎకరాల పోడు భూమి పట్టాలు. సీఎం ఎంటర్ప్రీనర్షిప్ పెట్టి దాదాపుగా 1100 మందికి 800 నుంచి 1100 మందికి యువ పారిశ్రామికవేత్తలను తయారు చేసిండు. కోటి నుంచి 10 కోట్లు ఇచ్చి. ఇతర దేశాల్లో పోయి చదువుతాం ఉన్నత విద్య అంటే, ఉన్నత విద్య చదవడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఓవర్సీస్ పథకం కింద ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఇచ్చిండు. నువ్వేమి ఇచ్చినావు రేవంత్ రెడ్డి గారు? నీ లెక్కలి మా సన్నాసులు ఉన్నారు కదా, వీళ్ళు పోయిన వాళ్ళు. మాజీ ఎమ్మెల్సీ ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన కాంగ్రెస్ పార్టీ ఆదివాసి, దేనికి పనికిరాని, దేనికి చేతగాని సన్నాసి ఉన్నాడు, శంకర్ నాయక్ అని. ఆయనకు తెమ్మను లెక్కలు. ఎన్ని ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చినావు, ఎన్ని తండాలకు గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఇచ్చినావు, ఎన్ని తండాలకు రోడ్లు వేసినావు, ఎన్ని తండాలకు ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చినావు, ఎన్ని తండాలకు ఉద్యోగాలు ఇచ్చినావు, ఎన్ని తండాలకు ఆరోగ్య కేంద్రాలు ఇచ్చినావు, ఎన్ని తండాలకు మహిళలకు సబ్సిడీ లోన్లు ఇచ్చినావు, ఎన్ని తండాలకు డ్రైవర్ కమ్ ఓనర్ పథకం కింద కార్లు ఇచ్చినావు, ఆటోలు ఇచ్చినావు, ఎన్ని తండాలకు సబ్సిడీ లోన్లు ఇచ్చినావు, ఎంతమందికి తులం బంగారం పెట్టినావు, ఎంతమందికి నూతన పాఠశాలల్లో అడ్మిషన్లు ఇచ్చినావు, ఎన్ని కొత్త పాఠశాలలు నిర్మించినావు, ఈ నా కొడుకులకు చెప్పమని చెప్పండి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ ఓడిపోయిన తర్వాత గిరిజన తండాలు మొత్తం కూడా ఉపశమనం పొందినాయి. ఓడిపోయిన తర్వాత ప్రతి తండాలో కూడా ఇందిరమ్మ నినాదాలు వినిపిస్తున్నాయి ప్రజల్లో అని చెప్పేసి గిరిజన ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. సిగ్గుండి ఈ సిగ్గునే లేదు ఈ నా కొడుకులకు. వీళ్ళకి సిగ్గు బుద్ధి లేదు.
వీళ్ళకి కామన్ సెన్స్ లేదు. ఎందుకు దేని కొరకండి? కేసీఆర్ గారు తండాల పంచాయతీ చేసిండు, గ్రామ పంచాయతీ. మా తండాలో మా రాజ్యం కావాలని, మా ఆత్మ గౌరవం కావాలని ఇచ్చిండు. వీరేం చేసిరు కాంగ్రెస్ పార్టీ? చెప్పమని చెప్పండి. కేసీఆర్ గారు మా రైతులకు రైతు బంధు టక్కుమని ఇచ్చేది. ఇప్పటికి 2 రైతు బంధువులు ఎగ్గొట్టిండు. దేనికి? రేవంత్ రెడ్డి గారు రావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలని అంటారు. ఈ తాండాకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఉద్యోగాలుగా ఉన్నారు. ఈయన ఎందుకు ఇప్పుడు దేని కొరకు ఏం ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పేసి రావాలన్నా? దేని కొరకు? వీళ్ళకి అంటే వీళ్ళకి ఏముందని మంత్రి పదవి. ఇప్పుడు మాకు 2 సార్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. 2 సార్లలో ఒకసారి చందులార్ గారు మంత్రి, రెండోసారి సత్యవతి రాథోడ్ గారు మంత్రి. మరి ఈయన మంత్రి ఇచ్చిరానా? రాజ్యసభ ఇచ్చిండనా? ఏమి ఇచ్చిరని చెప్పేసి ఇది చేయాలి? మా భూములు లాక్కొని మమ్మల్ని జైలు పంపిస్తేవి, మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా మమ్మల్ని ఇది చేస్తేవి. దేని కొరకు? అందుకొరకు ఎక్కడ ఏ తండాలు కాంగ్రెస్ పాలన అంటే వద్దురా బాబు మాకు కాంగ్రెస్ పాలన, మీరు వద్దురా నాయన నీ బస్సు యాత్ర, వద్దురా నాయన ఈ రేవంత్ రెడ్డి పాలన అంటున్నారు. అసలు తెలంగాణలో ఏ పల్లె తీసుకున్నా, ఏ తాండా తీసుకున్నా, ఏ యువకుడు చూసినా, ఏ నిరుద్యోగి చూసినా వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు. వద్దురా నాయన ఈ రేవంత్ రెడ్డి పాలన అంటున్నారు. వద్దురా నాయన ఈ నిరంకుశ పాలన అంటున్నారు. వద్దురా నాయన ఈ హిట్లర్ పాలన అంటున్నారు. ఇంకెంత సిగ్గుశరం ఉండాలండి వీళ్ళకి? చెప్పనీకి కూడా సిగ్గుశరం ఉండాలి కదా. ఎందుకంటే తెలంగాణలో దాదాపు గిరిజనుల్లో మీరు 40 లక్షల వరకు జనాభా ఉన్నారు. ఇంత జనాభా ఉన్నా గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా మీకు పదవులు సరిసమానికి ఎప్పుడు పంచినట్టు అనిపించలేదు. నేనేమంటున్నా అంటే లేదు, కేసీఆర్ గారు మాకు సముచిత స్థానం ఇచ్చిండు. కేసీఆర్ గారు మంత్రి పదవులు ఇచ్చిండు మాకు 2. కేసీఆర్ గారు ఎమ్మెల్సీలు ఇచ్చిండు. ఈరోజు సత్యవతి గారు ఈ రోజు కూడా మొన్న అయింది ఎమ్మెల్సీ. అదే విధంగా 2 కార్పొరేషన్లకు కూడా కేసీఆర్ గారు మాకు లంబాడీలకు 2 కార్పొరేషన్లు ఇచ్చిండు. అదే విధంగా ఆర్టీఐ కమిషనర్లుగా ఇచ్చిండు. అదే విధంగా కమిషన్లలో ఇచ్చిండు. ప్రతి దాంట్లో మార్కెట్ కమిటీలలో లంబాడీలకు రిజర్వేషన్ తీసుకొచ్చిండు. మద్యం షాపులలో రిజర్వేషన్ తీసుకొచ్చిండు. పోడు భూముల పట్టాలు 4.5 లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు ఇచ్చిండు. 1/70 యాక్ట్ ని పూర్తిగా ఇచ్చేసిండు. ఎస్టీ సప్లాన్ నిధులను ఒకవేళ ఈ సంవత్సరం ఈ ఫినాన్స్ ఇయర్ లో మిగిలిపోతే, అంటే ఈ బడ్జెట్ అనేది మిగిలిపోతే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి ముందుకు తీసుకుపోయే విధానాన్ని తీసుకొచ్చిండు కేసీఆర్ గారు. వీళ్ళు ఏం చేసిర్రు? వీళ్ళు ఏమీ చేయలే. వస్తున్నది దాచుకోవడం, వాళ్ళ పేర్ల మీద వీళ్ళ పేరు మీద స్కాములు చేయడం, ఇందిరమ్మ ఇంట్ల పైన స్కాములు, లేకపోతే భూముల పైన స్కాములు, లేకపోతే వేరే రకాలుగా మొత్తం స్కాముల మీదనే బతుకుతున్నారు తప్ప వీళ్ళు ఏమీ చేయలేదు. తండాలకు ఒక్క అభివృద్ధి పని చేయలే. నా ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలే, నా రోడ్డు ఇయ్యలే, నా పాఠశాల ఇయ్యలే, నా త్రాగునీరు ఇయ్యలే, నాకు సంబంధించినటువంటి తండాల గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కంప్లీట్ చేయలే, ఏమీ కంప్లీట్ చేయలేదు. మొత్తం సర్వనాశనం చేసి కూర్చోబెట్టింది. అందుకొరకే కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. వాళ్ళు హామీలు చాలా పెద్దవి ఇచ్చిరు, చాలా పెద్ద హామీలు ఇచ్చిరు. 100 రోజుల్లోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఎక్కడున్నాయి 2 లక్షల ఉద్యోగాలు? ఎక్కడా మా 2 లక్షల ఉద్యోగాలు అన్న పాపానికి నిరుద్యోగులకు ఉస్మానియా యూనివర్సిటీలో, ఇక్కడ అశోక్ నగర్ లో, గాంధీనగర్ లో, అక్కడనే దిల్సుఖ్ నగర్, అమీర్పేటలో ఆ పారామిలిటరీ పోలీసులతో కొట్టించి కేసులు పెడుతున్నాం. అడగడం తప్ప. ఇది ఇందిరమ్మ పాలన. మీ పాలన ముఖ్యమంత్రి మీకు ఎప్పుడైనా వచ్చి కలవచ్చు అన్నాడు ముఖ్యమంత్రి ఆఫీసులో. ఒక్కరికైనా కలుస్తుండా? నిరుద్యోగులు అంతా మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడతాడు, మొత్తం పీడార్టీస్లే ఉన్నారల్లా నికాసన నిరుద్యోగులు ఎవ్వరు లేరా అంటారు కాంగ్రెస్ వాళ్ళు. మరి వాళ్ళకి వచ్చి చెప్పమని చెప్పు. లైబ్రరీల దగ్గర చెప్పులు తీసి కొడతామంటున్నారు. ఉరికిచ్చి బట్టలు చించి కొడతారు వాళ్ళను. ఉరికిచ్చి కొడతారు. మరి వీళ్ళు ఎక్కడ పోయారు? కోదండరామ్ గారు గాని, అద్దంకి దయాకర్ గాని, బల్మూరి వెంకట్ గాని, మురళి గారు గాని రమ్మని చెప్పి మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి తన్ని పంపిస్తారు వాళ్ళను. నేను ఏమంటున్నా అంటే తన్ని పంపిస్తారు. ఏడ ఉన్నారండి వీళ్ళు? ఏడ ఉన్నారు? ఏ ఒక్క ఉద్యోగం ఇయ్యలే. 70,000 ఉద్యోగాలు ఇచ్చిన ఇప్పటికీ సిగ్గుశరం ఉండాలి. మాకు పుట్టిన పిల్లలు, మాకు పుట్టిన కొడుకులకు కూడా నా కొడుకు అని చెప్పి సంఖ్యలో పెట్టుకుంటున్నారు. ఉద్యోగాలు అంటే ఎట్లా ఉంటదంటే, నేను ఒక మాట చెప్తా. ఉద్యోగాల కల్పన ఒక విభాగంలో ఏం చేయాలంటే ఖాళీల గుర్తింపు చేయాలి. ఆ ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఆ ఖాళీలను ఆర్థిక శాఖకు పంపాలి. ఆర్థిక శాఖ దానికి ఆమోదం చేయాలి. ఆర్థిక శాఖ ఆమోదం ఇవ్వగానే అది టీజీపీఎస్సీకో సంబంధిత శాఖకు వెళ్తాయి. టీజీపీఎస్సీ ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి. నోటిఫికేషన్ ఇచ్చి దానికి రాత పరీక్ష పెట్టాలి. ఇంటర్వ్యూలు ఉంటే ఇంటర్వ్యూలు పెట్టాలి. రాత పరీక్ష ఇచ్చి దానికి రిజల్ట్ ఇవ్వాలి. రిజల్ట్ ఇచ్చి దానికి మళ్ళీ ఇంటర్వ్యూలు పెట్టాలి. ఇంటర్వ్యూలో పెట్టి ఉద్యోగం ఇచ్చి ఉద్యోగాల కల్పన జరుగుతుంది. మరి ఎన్ని ఖాళీలు గుర్తించిండు, ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండు, ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చిండు?
ఈయన ఇచ్చిన ఉద్యోగాలు ఓన్లీ 12,000 ఉద్యోగాలకు లోపట్నే, ఇంకెక్కడ ఇయ్యలే. ఇంకా ఎక్కువగా మాట్లాడుకుంటుండు. ఏమంటాడంటే నేను ఇచ్చింది 70,000 ఉద్యోగాలు, అసలు ఉద్యోగాలు వద్దని చెప్పేసి నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారని. చెప్పడానికైనా సిగ్గుశరం ఉండాలి. ఈ అబద్ధాలు ఆడతారు రాజకీయ నాయకులు అని తెలుసు, కానీ ఇన్ని అబద్ధాలు ఆడతారని చెప్పారు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి గారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చిన పాపన వలె మొదటిసారి తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ చేసింది అంటున్నారు. 182,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం. ప్రభుత్వ లెక్కలు అవి, మా లెక్కలు, మా గణాంకాలు కావు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 182,000 ఉద్యోగాలు తెలంగాణలో. మళ్ళీ ఇంకొకటి కూడా, జోనల్ వ్యవస్థలో ఒక్క ఉద్యోగం కూడా అక్కడ రాకుండా ఓన్లీ 5% లో కూడా లోకల్ కల్పించేటట్టు 95% ఉద్యోగాలు తెలంగాణ ప్రాంత ప్రజలకు దక్కేటట్టు చేసింది కేసీఆర్ గారు, మా పార్టీ. వీళ్ళు ఏం చేసిరండి? ఏడ ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలే కాదు, అసలు ఉద్యోగులు కూడా, ఉన్న ఉద్యోగులు కూడా ఇక ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేరు. ఇది ఉంటే అన్న, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు గడుస్తున్న అప్పటి నుంచి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే ఎక్కువగా ఆంధ్ర హవా, ఆంధ్ర విగ్రహాలు ఇక్కడ కొనసాగుతున్నట్టు, టీడీపీ జెండాలు కనిపిస్తున్నట్టు, ఏదైనా మీటింగ్లు పెడితే టీడీపీ నాయకులే టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుల గురించి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తా ఉంది. అసలు ఎట్లా చూస్తారన్న నిజంగా? అంటే చంద్రబాబు నాయుడు గారి ఈయన శిష్యుడు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి మోచేతుల్లో నీళ్లు తాగిండు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారే తెలంగాణ పరిపాలనలో అంతర్భాగంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయననే నడిపిస్తున్నాడు కాబట్టి ఈయనకు పరిపాలన చేత కాదు కాబట్టి బయట ఉన్న శక్తులు తెలంగాణ పైన ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. బయట ఉన్న శక్తులు ఎట్లా ఆధిపత్యం? తెలంగాణ పైన కేసీఆర్ గారు ఉన్న 10 ఏళ్లలో ఎవడు కూడా రాలే, ఇక్కడ కూడా రాలే, ఒక్కడు కూడా కిమ్మనలే. పోనీ ఆంధ్ర ప్రజలకు ఇక్కడ ఏమైనా ఇబ్బంది కూడా కలగలే. ఇక్కడ ఆంధ్ర ప్రజలకు ఇబ్బంది కలగలే. ఆంధ్రాకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు వచ్చి మళ్ళీ పెత్తనం చేయాలని చూడలే. ఎప్పుడైతే కేసీఆర్ గారు కొద్దిగా ఓడిపోయిండో, అంటే మా పాలన రాలేదో, ప్రభుత్వం రాలేదో, వెంటనే ఈ శక్తులన్నీ లేచినాయి. తెలంగాణ భాషను కించపరచడం, తెలంగాణ ఆచార వ్యవహారాలను కించపరచడం, తెలంగాణకు వచ్చి ఈ గడ్డపైకి వచ్చి నీ అబ్బా జాగిరా అని మాట్లాడడం. వీడయ్యే జాగిరా, వీడెవడు అసలు తెలంగాణలో? వీడు ఏంది? వీడు సాక్రిఫైస్ అయింది. వీడెవడు అసలు? ఆ ఊర్లలో ఉండేటోళ్లకు ఉద్యోగాలు ఇవ్వలేక, అక్కడ ఉన్నోళ్లకు నీళ్ళు ఇవ్వలేక, అక్కడ ఉన్నోళ్లకు రోడ్డు వేయలేక, ఇది మీ అబ్బా జాగిరా అంటాడు. మా అబ్బా జాగిరా ఇది, నీ జాగిరా. లేకపోతే నీకు మేము రూపాయి మా రక్తాన్ని చిందించి ఇస్తే ఈరోజు సినిమా హీరోగా పిలిపించుకుంటున్నావు. లేకపోతే నువ్వు దేనికి పనికిరావు, అటెండర్ కూడా పనికిరాడు. ఆయన స్థాయికి అటెండర్ కూడా పనికిరాడు. చిరంజీవి గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, మేము మా వ్యక్తిత్వం పైన దాడి చేసినా, మా భాష పైన దాడి చేసినా, మా తెలంగాణ పైన దాడి చేసినా మంచి పద్ధతి కాదు అన్నాం. మేమన్నాం ఆ రోజు వచ్చినప్పుడు, మీరు రండి, ఇల్లు కట్టుకోవచ్చు, రావచ్చు, తినొచ్చు, తాగొచ్చు, మా బతుకమ్మ ఆడొచ్చు, నీ పని చేసుకోవచ్చు, మళ్ళీ వ్యాపారాలు చేసుకొని పోవచ్చు అని అన్నాం. ఏడ కూడా ఇబ్బంది పెట్టలే. కానీ మమ్మల్ని కించపరిస్తే మాత్రం ఖబర్దార్ అంటున్నాం. మమ్మల్ని వచ్చి మా గడ్డ పైన వచ్చి ఇన్ని సంవత్సరాలు ఎవరి కొరకు పోరాటం చేసినామండి మేము? నీ ఆంధ్ర పాలన వద్దనే కదా, మీరు మోసం చేసిరనే కదా, మీరు మాకు అన్యాయం చేసిరనే కదా, మా నీళ్లు దోచుకున్నారు, మా ఉద్యోగాలు దోచుకున్నారనే కదా మిమ్మల్ని దూరం తరిమింది. మళ్ళీ వచ్చి మేమేదో చేస్తామనంటే ఇక్కడ మేము ఉద్యమకారులం ఖాళీ కూర్చోలే. ఉద్యమకారులం ఖాళీ కొంతమంది కుక్కలు అరుస్తున్నాయి, వాళ్ళు వేసే బిస్కెట్ల కొరకు కుక్కలు అరుస్తున్నాయి. వీ డోంట్ కేర్. మా కాలేజీ గారు చెప్పిండు, ఏమని చెప్పిండు ఐడియా ఉంది కదా, ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం పోయేదాకా, అంటే ప్రాంతం దాటేదాకా తన్ని తరుముతాం. ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతర పెడతాం. తెలంగాణ రక్తంలో ఉంది, అది తెలంగాణ రక్తంలో ఉంది. ప్రాంతేతరుడు వస్తే ప్రాంతం దాటేదాకా తన్ని తరుముతాం, ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతర పెడతాం. మరి వాడు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తాం, మమ్మల్ని ఏదో చెప్తాం, ఏదో చేస్తామంటే తన్ని తరమమా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్ని కామెంట్ చేసిండు తెలంగాణ పైన, దానిపైన కాంగ్రెస్ పార్టీ స్పందించలే. అలాగే ఒకప్పుడు చిరంజీవి కూడా సమైక్యాంధ్రకు మద్దతు తెలిపిన వ్యక్తి, ఇప్పుడు చిరంజీవి భార్యకే ఒక పదవి ఇచ్చిర్రు. ఎట్లా చూసారు నిజం? అంటే కావాలని కుట్ర జరుగుతుందో తెలంగాణ పైన? తెలంగాణ పైన కావాలని కాదు, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ గురువుకు గురు దక్షిణగా ఇస్తున్నాడు.
గురువుకి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అన్ని కూడా గురు దక్షిణగా ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడుతో కలిసిన వాళ్లకు కాంట్రాక్ట్లు ఇవ్వడం, చంద్రబాబు నాయుడుతో కలిసిన ఉన్న వాళ్లకు తెలంగాణ బడ్జెట్ ని అప్పచెప్పడం, తెలంగాణలో ఉన్నటువంటి నీళ్లను వాళ్ళని దాసోహం చేయడం, కృష్ణా నీళ్లను నీ ఇష్టం ఎత్తుకోపోమని చెప్పడం, బనకచెర్ల ప్రాజెక్టుకు తుంగభద్ర నీళ్లను ఎత్తుకోపోమని చెప్పడం, ఇట్లా ఏ రంగం తీసుకున్నా తెలంగాణకు శరఘాతంగా రేవంత్ రెడ్డి గారు మారిండు. తెలంగాణ పాలిట శనిగా రేవంత్ రెడ్డి గారు మారిండు. తెలంగాణ పాట యమునిగా తెలంగాణ రాష్ట్రానికి యమునిగా ఈ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు పాలిస్తా ఉన్నారు. అందుకొరకే ఈయనను ఎప్పుడు వదిలించుకుందామా అని ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ఒక్కరిద్దరు కాదండి, చిన్న పిల్లలు 5వ తరగతి 6వ తరగతి 2వ తరగతి మొదటి తరగతి పిల్లలు కూడా అమ్మా నా పుస్తకాలు ఉన్నాయి ఆ బిల్డింగ్ లో కూలగొడుతున్నారు, జేసీబీలు తీసుకొచ్చి పుస్తకాలన్నా తీసుకొస్తా, నా బొమ్మనన్నా తీసుకొస్తా, నా బుక్స్ నీ తాగే నీళ్ళ బాటిల్ అన్న తీసుకొస్తామంటే కర్కోటకంగా కర్కశంగా ఈ రోజు దాడి చేసి వాళ్ళ ఇల్లును కూలగొట్టి రోడ్డు మీద వాళ్ళ జీవితాలను శిథిలం చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారు. ఇంత ఘోరం అండి అది. ఏమైపోయిందని నీకు ఎన్నుకోపోయిందని చెప్పేసి ఏ మేనిఫెస్టోలో చెప్పిన మూసీ శుద్ధీకరణ చేస్తా అని 1,00,000 కోట్ల రూపాయల మూసీ శుద్ధీకరణ చేస్తావు, కానీ రైతులకు ఇవ్వడానికి ఆడబిడ్డలకు ఇవ్వడానికి డబ్బులు లేవా? 1,00,000 కోట్ల రూపాయలు నీళ్ళలో పోయడానికి సిద్ధపడ్డావు, మరి నువ్వు ఇస్తాన్న తులం బంగారం ఇవ్వడానికి ఎందుకు ఇవ్వవు? ఇంట్లో అత్త ఉంటే అత్త, లేకపోతే తల్లి ఉంటే తల్లి, అత్తకు బిడ్డకు, అత్తకు కోడలికి అందరికి కలిపి 2,500 ఇస్తా అన్నావు. మహిళల కోటీశ్వరులను చేస్తా అన్నావు. ఇక్కడ చేసినావు ఏమైనా ఉందా వీళ్ళ పాలన? అంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీ 8 లక్షల కోట్ల అప్పు చేసిన దగ్గర డబ్బులు లేవను రేవంత్ రెడ్డి వీడేం చేస్తున్నాడు మరి? వీడు అప్పు చేయలే. 2.5 ఏళ్లలో 4.5 లక్షల కోట్లు చేసిండు కదా. కేసీఆర్ గారు దాదాపు 4 లక్షల కోట్లు చేసే మిషన్ భగీరథ కట్టిండు, కాళేశ్వరం కట్టిండు, ప్రతి జిల్లాలో కలెక్టరేట్లు కట్టిండు, ప్రతి ఆడబిడ్డకు 2,500 రూపాయల పెన్షన్ ఇచ్చిండు, ముదుసలకు పెన్షన్ పెంచిండు, సెక్రటరేట్ కట్టిండు, అంబేద్కర్ బొమ్మ కట్టిండు, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టిండు, ప్రతి జిల్లాకు హాస్పిటల్ కట్టిండు, హైదరాబాద్ లో ఎల్బీ నగర్ లో ఒక టీమ్స్, ఇక్కడ సనత్ నగర్ లో ఒక టీమ్స్, ఇట్లా పెద్ద పెద్ద హాస్పిటల్, వరంగల్ లో ఒక హాస్పిటల్ కట్టిండు. మరి నీవేం కట్టినావు? ఉన్నాయి కూల కొట్టుడు తప్ప చేసిందేముంది? నువ్వు ఉన్నాయి కూల కొట్టుకుంటూ పోయింది హైడ్రాతోటి నువ్వేం చేసినావు చెప్పు? 4.5 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి? తెలంగాణలో ఉన్నాయా 4.5 లక్షల కోట్లు నువ్వు అప్పు చేసినవి? లేవే. మరి ఎట్టిపోతున్నాయి? నిరూపిస్తారండి బీఆర్ఎస్ భవన్ కైనా సిద్ధమే అని చెప్పి మన జూపల్లి కూడా సవాల్ చేసిడో, సవాల్కు భయపడుతున్నారు హరీష్ రావు కేటీఆర్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన పాపం ఆయన జూపల్లి కాదు, ఆయన జూలో ఉండే పిల్లి. ఆయన జూపల్లి అయిన ఉంటేనేమో దమ్మున్న మొగోడు అయితేనే వస్తుండే, దమ్మున మొగోడు అయితే టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తుండే, లేకపోతే చేతగాని సన్నాసి అయితే ఆయన ఇంకొక దగ్గర పారిపోయి దాక్కొని ఉన్న పిల్లిలాగా దాక్కొని ఉన్నా అని చెప్పేసి ఇక్కడ ఎక్కడ ఉన్నాడో మా వాళ్ళు పులిలాగా వస్తుంటే బంధించిండు. మా వాళ్ళు పులిలాగా హరీష్ రావు గారు టైగర్ లాగా పులిలాగా రావడానికి ప్రయత్నం చేస్తే నీ పారామిలిటరీ బలగాలను బట్టి పోలీసులను బట్టి అరెస్ట్ చేయించినావు. నీకు సిగ్గుశరం ఉంటే మరి రానిస్తే అయిపోతుండే కదా, చర్చ తేలిపోతుంది కదా మీ మీడియా సమక్షంలోనే, ప్రజల సమక్షంలో తెలిపోతుండగా ఎవడెన్ని అప్పులు చేసిండు, ఎవడెన్ని ఉన్నాయి, ఎందుకు అరెస్ట్ చేయించారు? మళ్ళీ నెక్స్ట్ డే అంటాడు లేదు నాకు తెలియదు అరెస్ట్ చేసింది. మరి మంత్రిగా ఉన్నావా పీకనికి ఉన్నావు? నువ్వు దేని కొరకు ఉన్నావు? మంత్రిగా దేని కొరకు ఉన్నావు నువ్వు? నీకు అరెస్ట్ అయ్యింది తెలియదు, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమైతున్నాయో తెలియదు, అరెస్ట్ అయింది కూడా తెలియదు అని అంటున్నావు. నీవు అరెస్ట్ చేపించిందే నువ్వు అంటే నువ్వు చెప్పందే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసేసిరా? మరి నీకు దమ్మున్న మొగోడివి అయితే, నువ్వు నిజంగా జూపల్లివే అయితే, నిజంగా నువ్వు పాలమూరు రక్తమే నీ దాంట్లో ఉండుంటే, నువ్వు కొల్లాపూర్ బిడ్డవే నిజంగా ఉండి ఉంటే, మరి నేను టిఆర్ఎస్ భవన్ కే వస్తాను ఎందుకు చేతగాని సవాల్ విసిరడం, తోక ముడవడం ఎందుకు? మళ్ళా పోనీ మా వాళ్ళు పులులాగా వస్తామంటే మా పులులకు ఎందుకు రానియాలి నువ్వు? వీళ్ళంతా ఆడింది డ్రామా. కాంగ్రెస్ నాయకులు మా వాళ్ళని అందరు అరెస్ట్ చేయించారు, బయటికి పంపించారు పోలీస్ స్టేషన్ లో. పోనీ కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో ఏం చేసిరు? రా నువ్వు వీడికన్నా పోలీస్ సమక్షంలోనే ఉందామని చెప్పేసి హరీష్ రావు గారు ఏం చేసిండ్రు? మంచిగా ఆయన కుర్చీ చేసి కూర్చోబెట్టి ఆడ కూర్చున్నాడు. మన ఆడికైనా రావాలన్నా పోలీస్ స్టేషన్ లో, మరి ఆడికి కూడా రాలేదు. మరి నేను ఏమనాలే? చవట అనాలా, దద్దమ్మ అనాలా, లేకపోతే ఇంకేమనాలే? జూపల్లి గారు మరి నీ జూపల్లివా, జూలో ఉండే పిల్లివా నువ్వు? నీకు చేత కాదు. మీకు అసెంబ్లీలోనే హరీష్ రావు గారు ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నాడు. ఇరిగేషన్ పైన, ఆర్డబ్ల్యూఎస్ పైన, ప్రాజెక్టుల పైన, ఉద్యోగాల పైన, మీకు అప్పుల పైన, శ్వేతపత్రం, ప్రతి విషయంలో హరీష్ రావు గారు లేస్తే 10 మంది ముఖ్యమంత్రితో సహా 10 మంది మంత్రులు లేచేది.
ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. హరీష్ రావు కూడా వాట్సాప్ చేసినట్ట ఎన్ని అప్పులేని అని చెప్పి హరీష్ రావు గారు తన మొబైల్ నుంచి జూపల్లి గారికి ఎన్నెన్ని ఇచ్చినాం, ఏం చేసినాం, కనీసం నీకు ఇప్పుడన్నా లెక్కలు చూసుకో జూపల్లి, విఘ్నత లేకుండా మాట్లాడకు మంత్రిగా ఇదని చెప్పి పంపించిండు. దానికి ఇంకా చీలేదు, కూలేదు, కాలేదు. అంటే నేనేమంటున్నా, సవాళ్లు విసరడం, పారిపోవడం కాంగ్రెస్ పార్టీ నాయకులకు బాగా బాగా వంటబట్టింది. ఎందుకు ఈ మాట చెప్తా అంటే, రేవంత్ రెడ్డి గారు 2018లో కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. 2018లో చిత్తుగా ఓడగొట్టినాం. రేవంత్ రెడ్డి గారికి 2018లో చిత్తుగా ఓడగొట్టినాం. ఓడగొట్టిన తర్వాత ఏమైంది? ఇక రాజకీయ సన్యాసం తీసుకోలే. అదే రాజకీయ సన్యాసం తీసుకొని సన్నాసి ఇక్కడికి వచ్చి ఎంపీ అయ్యిండు మల్కాజ్గిరి. మళ్ళీ పోయి ఎమ్మెల్యే అయ్యి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక నాకు అయ్యింది, జీవితంలో నేను ముఖ్యమంత్రి కాను. ఆయన రేవంత్ రెడ్డి గారు చెప్పేది, నేను జీవితంలో ముఖ్యమంత్రి కాను కాబట్టి ఇప్పుడు నేను ప్రజలకు ఉన్న ఆస్తులన్నీ దోచుకోవాలి, అల్లుని పెట్టాలి, ఆంధ్రాకి పెట్టాలనే ఉద్దేశంలో ఉన్నాడు. తెలంగాణ ప్రజలు తిరగబడతారు. చరిత్ర చూసుకుంటే ఒకసారి గడాఫీ లాంటి వాళ్ళు, హిట్లర్ లాంటి వాళ్ళు, ఈడీ ఆమిన్ నియంత, ఇలాంటి వాళ్ళే ప్రజలు తిరగబడితే పారిపోయిన రోజులు ఉన్నాయి. నిన్నగాక మొన్న అమెరికాలోనే ప్రజలు శ్వేత సౌధం వైపు, అంటే వైట్ హౌస్ వైపు దూసుకొస్తున్నారని ట్రంప్ లాంటి వాళ్ళే బంకర్లలో దాచుకున్నారు. గీన ఎంత, గీన లెక్క ఎంత. అందుకొరకు ప్రజలకు మంచి చేసే పని చేయాలి, ప్రజలకు చేసేదే చెప్పాలి, మోసం చేయకూడదు, చేతనైందే చెయ్యాలి. మోసం చేసి ఓట్లు ఇప్పించుకొని అన్యాయం చేసి అమాయకులైనటువంటి లంబాడీలను ఈరోజు అన్యాయంగా పోలీస్ స్టేషన్లలో పెట్టి జైళ్ల పాలు పెట్టి ఈరోజు ఉద్యోగాల కొరకు ఉద్యోగాలు అడుగుతున్నటువంటి విద్యార్థులకు, నిరుద్యోగులకు కేసులు పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? చరిత్రలో నీవు ఒక ముఖ్యమంత్రి ఉండే ఇలాంటి ముఖ్యమంత్రి కాకూడదు అని చెప్పేసి రేపు పాఠాలు రాస్తాం మేము. చదువుకున్నటువంటి వాళ్ళుగా, పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళుగా, ఇగో ఇలాంటి ముఖ్యమంత్రి మాత్రం కాకూడదు, ప్రపంచంలోని అత్యంత హీనమైన ముఖ్యమంత్రిని పుస్తకాలు రాస్తాం. అమ్మో ముఖ్యమంత్రి అటువంటి వాడు మాత్రం ఉండకూడదు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అనేది రాస్తాం. అప్పుడు ఏమైతుంది? చరిత్రలో ఒక హీనుడిగా మిగిలిపోతావు. చేసేది చెప్పు, ధైర్యంగా చెయ్యి, చేసేదే ఇది నా దగ్గర లేదని చెప్పు, పరిపాలన చేత కాకపోతే నాకు చేతనైతే లేదు, రండి మమ్మల్ని కొద్దిగా సహకరించండి అని చెప్పేసి చెప్పాలి తప్ప ఏదో పైన పటారం లోనల్లో టారం లాగా, పైన హుంకరింపులు, లోపలనేమో జింకరింపులు, లోపల ఓట్ల సవాళ్ళు, ప్రతి సవాళ్ళు వస్తేనేమో పారిపోడు, తోకముడుచుడు. ఎందుకు ఇవన్నీ? ఒక్క మంత్రి కన్నా తెలివి ఉందా? కనీసం ఒక్క మంత్రి కన్నా సౌవిధ్యం ఉందా? కోమటిరెడ్డి గారి, వెంకటరెడ్డి గారి డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో, ఎప్పుడు జీవోలు వస్తాయో తెలియదు. సినిమా టికెట్లు పెంచానని అసెంబ్లీలో చెప్తాడు, నెక్స్ట్ డే అర్ధరాత్రి సినిమా టికెట్లు పెరుగుతాయి. ఆ సినిమా టికెట్లు పెరిగినాయి ఆ సినిమా శాఖ మంత్రికి తెలియదు. కొండా సురేఖకు సంబంధించినటువంటి పర్యాటక మన దేవాదాయ శాఖలో ఆమెకు తెలియకుండానే ఈరోజు యాదాద్రి భువనగిరిలో వాళ్ళ ఎంపికలు జరిగినాయి. ఆమెకు తెలియకుండా ఆమె ఫైళ్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జపాన్ లో ఉంటే జపాన్ పోయి సంతకాలు అవుతున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి తెలియకుండానే ఆయన శాఖలో ఇది అవుతున్నాయి. ఇప్పుడు బట్టి విక్రమార్క గారికి రేపు మాపో డిప్యూటీ సీఎం ఊడబిక్కడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రసాద్ రావు గారిని తీసుకొచ్చి, స్పీకర్ గారిని తీసుకొచ్చి, ఇట్లా ఒక్క దాంట్లో శ్రీధర్ బాబు గారి మంత్రిత్వ శాఖలో ఆయనకు తెలియకుండానే ఆయన శాఖ సగం వేరే ముఖ్యమంత్రికి బదిలీ చేసుకున్నారు, ఆయన డివైడ్ చేసుకున్నారు. ఒక మంత్రికి గాని ముఖ్యమంత్రికి గాని ఇక్కడ సయోధ్య లేదు, వీళ్ళు సమన్వయం లేదు. ఒకడేమంటాడు 6 లక్షల కోట్లు అంటాడు అప్పు తెలంగాణ రాష్ట్రం, ఒకడేం 4.5 లక్షల కోట్లు అంటాడు, ఈ జూపల్లేమో 7 లక్షల కోట్లు అంటాడు, ముఖ్యమంత్రి ఏమో 8.5 లక్షల కోట్లు అంటాడు. కనీసం వీళ్ళకైనా క్లారిటీ ఉండాలి కదా, ఒక్కరికైనా క్లారిటీ లేదు. పోనీ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినామంటే ఒకడు 12,000 అంటాడు, ఒకడు 18,000 అంటాడు, ఒకడు 70,000 అంటాడు. ఏడైచ్చిరా ఉద్యోగాలు అంటే మేము కాగితాలు పంచినాం అని అంటారు. మాకు పుట్టిన పిల్లలు రావాలి, మా పిల్లలు రావాలి అని అంటే లేదు ఎవరు పుట్టినా పర్లేదు మేము సంకలు వేసుకొని ముద్దు పెడతాం అంటున్నారు. ఎంత నీచంగా, ఎంత దరిద్రానికి దిగిరంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చాలా తిరోగమనం తీసుకుపోయింది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు జిఎస్డిపి బ్రహ్మాండంగా ఉండే, తెలంగాణ రైతు ఆదాయం బ్రహ్మాండంగా ఉండే, తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం బ్రహ్మాండంగా ఉండే, తెలంగాణ విద్యాలయాలు బ్రహ్మాండంగా, గురుకుల విద్యాలయాల్లో చదువుకున్నటువంటి వాళ్లకు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఐటీలు, ఎంబీబీఎస్లు, అట్లా నీట్లు దాంట్లో బ్రహ్మాండమైన ర్యాంకులు వచ్చి ఈ రోజు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అదే గురుకులాల్లో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి విద్యార్థులు ఈరోజు పాడెపైన ఎక్కుతున్నారు. ఈరోజు పాడెపైన ఎక్కి చనిపోతా ఉన్నారు.
పిల్లలకు సరైన భోజనం పెట్టలేకపోతున్నారు. పురుగుల అన్నం అని చెప్పేసి రోజు పిల్లలు రోడ్లపైన ధర్నా చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, కోర్టు 10 సార్లు మొట్టికాయలు వేసింది. ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోతే ఇట్లా పిల్లలు ఇట్లా చదువుకునేది, కాలేజీలు ఇట్లా మనుగడ సాగించేదని. ₹1 ఒక్క ఫీజు ఇవ్వలేదు. ప్రభుత్వ పాఠశాలలు 23,000 పాఠశాలలు ఉన్నాయి. తండాలకి పాఠశాలలు వద్దు, తండలో ఉన్నటువంటి వాళ్ళు చదువుకోకూడదు, ఆ పాఠశాలలన్నీ తీసేస్తా, 4,000 చాలని అంటున్నాడు. ఏం తెలంగాణలో ఏం జరుగుతుంది? ఒక మంత్రి వచ్చి అనుచరుడు, ముఖ్యమంత్రి అనుచరుడు తీసుకొచ్చి వ్యాపారవేత్తను పాయింట్ బ్లాక్ లో గన్ను పెట్టి బెదిరిస్తుండు, పైసలు వసూలు చేస్తుండు. ఇది ఎట్లా అవుతుందండి ఇందిరమ్మ రాజ్యం? ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇది హిట్లర్ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇది నియంతృత్వ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇది నిరంకుశ రాజ్యం. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇది రేవంత్ రెడ్డి రాజ్యం. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు. ఇక్కడ రేవంత్ రెడ్డి రచించుకున్నటువంటి అక్రమ రాజ్యాంగం ఇది జరుగుతూ ఉంది. రైట్. తెలంగాణ విషయం ఉంటే తెలంగాణ 2029లో అసలు ఏం జరగబోతుంది అంటారు? ఇప్పటికే బీజేపీ పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తెలంగాణలో బీజేపీ జెండా ఎగిరేయడం కోసమే అసెంబ్లీలో మొత్తం స్థాపించబోతా ఉన్నారు. అసెంబ్లీలో మొత్తం సీట్లు వాళ్ళే కాబోతున్నాయని చెప్పేసి బీజేపీ పెద్ద ఎత్తున వాళ్ళ కేంద్ర అధ్యక్షుడు ఒక 3 రోజుల పాటు ఇక్కడ తిరిగిపోయాడు. యువత మొత్తం కూడా బీజేపీ వైపే ఉందని చెప్పి బీజేపీ నాయకులు మాట్లాడుతారు. ఏం జరగబోతుంది అంటారు అన్న 2029లో? బీజేపీ తెలంగాణలో సింగిల్ డిజిట్ కంటే ఎక్కువ దాటదు అసెంబ్లీలో. ఈసారి ఎంపీ ఒక్కడు కూడా వస్తుందో రాదో తెలియదు, కష్టం. ఎందుకంటే బండి సంజయ్ గారి కొడుకు చేసినటువంటి ఘనకార్యం ఏందో మనకు తెలుసు. వాళ్ళకి చట్టం ఏ రకంగా చుట్టమైందో తెలుసు. కిషన్ రెడ్డి గారు ఎంత హీనమైన పరిస్థితిలో ఉన్నాడో తెలుసు. పని చేయలేక అసమర్థంగా ఉన్నాడో తెలుసు. ఒకవేళ నిజంగానే గుజరాత్కి ఇచ్చినట్లుగా, ఉత్తరప్రదేశ్కి ఇచ్చినట్లుగా, బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఇచ్చినట్లుగా తెలంగాణ రాష్ట్రానికి కూడా అభివృద్ధి పథంలో కేంద్రం నుంచి నిధులు వస్తే వాళ్ళకి ఆశ ఉంటుంది. నిజంగా నవోదయాలు బాగా వచ్చినాయి, రైల్ కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది, ఉపాధి మన హామీని పెంచేసిరు పని దినాలు, లేకపోతే డిలిమిటేషన్ అయిపోయింది, లేకపోతే ఇక్కడ మహిళా బిల్లు రిజర్వేషన్ వచ్చేసి ఉంటే, లేకపోతే ఏదైతే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లులో ఉన్నటువంటి అంశాలను పరిష్కరించి ఉంటే నువ్వు చెప్పినట్టుగా ఇక్కడ ఏదైనా అవకాశం ఉంటుంది. అవకాశం అంటే ఒక 5, 6, 7 గెలవనికి ప్రజలు ఏదో అనుకున్నారు, ఆశపడ్డారు, ఈసారి వేసే ప్రసక్తి లేదు. బీజేపీకి ఎవడు నమ్మే పరిస్థితిలో లేదు. అంటే ఆల్రెడీ ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీని చూసినారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చూసి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. మొత్తం బీజేపీ చూస్తున్నారు. బీజేపీ అధికారంలోకి రాబోతుంది చెప్తున్నారు. బీజేపీ తీసుకొచ్చి అవి ఏంది జేసీబీలు, లేకపోతే ఏమంటారు దాని లంకిణీలు, ఏమంటారు ఇంకా హైడ్రా లాంటివి ఎవరైతే మాట్లాడితే వాళ్ళ బుల్డోజర్లు తీసుకొచ్చి కూలగొట్టనికనా, లేకపోతే మత కలహాలు రేపడేనికనా? తెలంగాణ అంటే, హైదరాబాద్ అంటే తెహజీబ్. హైదరాబాద్ మత సామరస్యాలకు నిలుటద్దం. గంగా యమున తెహజీబ్. ఇక్కడ ఎందుకు బీజేపీ ఏం చేసిందని? ఇప్పుడు 10 ఏళ్లుగా బీజేపీ ఉన్నది, ఇప్పుడు 2.5 ఏళ్ళు బీజేపీ కదా. 12 ఏళ్లలో తెలంగాణకు మేము ఇది ప్రత్యేకంగా తీసుకొచ్చినాము, అన్ని రాష్ట్రాలకు కాకుండా ఇక్కడ కూడా అని చెప్పమని ఒక్క మాట ఏదో ఎవరైనా ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, లేకపోతే కేంద్ర 2 మంత్రులు ఎవరు చెప్పినా నూతనంగా ఏమి తీసుకురాకపోగా ఆనాడు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉంటే ఎక్కడ వరదలు వచ్చినాయి, అక్కడనేమో యుద్ధ విమానాలు పంపించిండు, 800 కోట్ల రూపాయలు అర్జెంట్ ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చిండు. ఇక్కడ మాత్రం రూపాయి ఇవ్వాలి. ఆ టైంలోనే ఏమన్నాడంటే, ఈయన ఆశపడి ఏదో బండి సంజయ్ గారు చెప్తే మాకు కూడా ఏదో అయిపోతుంది అనుకొని బండి సంజయ్ గారు కూడా ఏదో గాలిలో ఊహించి ఇక్కడ వర్షం వస్తే నీళ్ళ కారు కొట్టుకోపోతే కారు ఇప్పిస్తా, బైక్ కొట్టుకోపోతే బైక్ ఇప్పిస్తా అని బ్రహ్మాండంగా మాట్లాడి ఇప్పించినా. మరి మనం ఈ బీజేపీ అనేది ఒడిసిన కథ అండి. మళ్ళీ కేసీఆర్ రావాలంటారు ప్రజలు, మళ్ళీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేయబోతున్నారు. అవన్నీ ఉత్తమండి. ఎందుకు వాళ్ళతోటి ఏముందని వాళ్ళతోటి కలిసి పోటీ చేస్తుంది? గెలిచే పరిస్థితుల్లో బీఆర్ఎస్ 100% 100కు పైగా స్థానం. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వచ్చినా 119 నియోజకవర్గాల్లో 100 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాదు, బీజేపీ పార్టీకి డిపాజిట్ రాదు. బీఆర్ఎస్ పార్టీ ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ 1,00,000 ఓట్ల పైన మెజార్టీతో గెలుస్తుంది ఈసారి. 1,00,000 ఓట్లు, వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు. అంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పల్లె చర్చించుకుంటుంది, ప్రతి తాండా చర్చించుకుంటుంది, ప్రతి యువకుడు, మేధావి, రైతు, మహిళలు ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. ఆనాడు కేసీఆర్ గారి పాలనలో నిమిషం కరెంటు పోతే 24 గంటలు కరెంట్ అన్నారు. ఎక్కడ పోయింది కరెంట్ అంటూ ఈ రోజు గంటలు పోతుంది పల్లెటూర్లలో. ఏ టైంలో కరెంట్ పోతుందో తెలియదు.
మేము మీటింగ్లు పెడుతున్నాం. నేను హరీష్ రావు గారు ఎంబడి, కేటీఆర్ గారు ఎంబడి మేము మీటింగ్లలో పోతే ఎప్పుడు కరెంట్ పోతుందో తెలుస్తలేదు, ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు. ఏం రోగం వచ్చింది, ఎందుకు కరెంట్ పోతుంది? రోడ్లన్నీ కూడా చాలా దుర్మార్గంగా అయిపోయినాయి, అసలు అధ్వానంగా మారిపోయినాయి, గుంతలు పడిపోయినాయి. హైదరాబాద్ రోడ్లు అంతా ఆగమాగం అయిపోయినాయి. ఏడ మంచి చేసిరండి? ఏమైపోయింది? హైదరాబాద్ లో కొన్ని కొత్త పరిశ్రమలు అన్నారు, 6-7 లక్షలు 12 లక్షల కోట్లని ఏదేదో పెట్టుబడులు అన్నారు. ఎన్ని గ్రౌండింగ్ అయినాయి? ఎన్ని ఉన్నాయి ముందుకు? ఎక్కడ పోయినాయి ఆ డబ్బులు? ఇవన్నీ కూడా పేకుడు మాటలే తప్ప ఏవీ లేవు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పాలన వైఫల్యాలు. ఏవి కూడా ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. కాంగ్రెస్ పార్టీని వదిలించుకోవడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇది తెలంగాణ ఉద్యమకారుడు మరియు తెలంగాణ రాష్ట్ర గిరిజన నాయకుడు కరాటే రాజు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ.